గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటమ్మా అలా చూస్తున్నారు? ఇంట్లో నేను తప్ప ఇంకెవరు లేరు కాబట్టి నేనే ముత్తైదుగా వచ్చి ఆరతిస్తున్నాను. రండమ్మా, రండి రండి. నువ్వు వెళ్ళు, మధుకి థ్యాంక్స్ చెప్పు. కలిసి కాపాడాయా కారా? కుడికాలు పెట్టి లోపల రండి. రండి రండి. ఎక్కడ చూసినా పంపిద్దేలా. పాప మంచి రక్తం చూసి ఎన్ని రోజులు అయిందో. 3 రోజులు ఈ బాధ, తర్వాత మీరే అలవాటు పడిపోతారు. ఎవరా? చెప్తాను. ఇప్పుడే కదా పంపించారు, మళ్ళీ వచ్చేసావా? ఒక చోటు ఉండవా? ఏం కంగారు పడకండి, చంపేశారు కదా, ఏం చేయదు. నువ్వు బర్ర పోతున్నావు. ఒకవేళ పెద్ద అక్కడ చూస్తే చిన్నబాబుకి పెళ్లి అయిపోయింది, మీ కోడలు అందంగా ఉంది, చిన్నబాబు కాపురం బ్రహ్మాండంగా చేస్తున్నారు అని ఒక ముక్క పడే తీసుకెళ్ళి భయపడే. అదే మీ నాన్నగారు పోయారు, ఈ ఇంట్లో దిక్కుని పెట్టి దిక్కుంటదేమో అని భయపడ్డాం. నిధులా పెళ్లి చేసుకుని పెళ్ళవతో ఇక్కడికి వస్తామని, ఈ ఇంట్లో కాపురం పెడతామని కలలో కూడా అనుకోలేదు ఆయన. చాలా సంతోషం. అమ్మా అది పేరేమిటో? దుర్గా. బాగుందమ్మా, చాలా బాగుంది. చూడమ్మా, కొత్త కాపురం, కొత్త ఊరు అనేం భయపడకమ్మా. అవునమ్మా, మేమందరం ఉన్నాం, అంతా కావలసిన వాళ్ళమే. బంగారు బొమ్మలా ఉంది. ఆ మొఖం చూడవే, లక్ష్మి కళ ఉట్టి పడుతుంది. అబ్బాయి కాసులు ఎంత బాగున్నాయో. ఏమేమి చెప్పు చూడండి. చూడమ్మా, నీకు ఎప్పుడు ఏం కావాలన్నా, పొద్దు కాకపోయినా ఒక్క చేట వేసామంటే చాలు తల్లి, అందరం వచ్చి పడతామమ్మా. అయిపోయింది. ఎన్ని సామాన్ సర్దుకోవాలి, ఇల్లు సర్దుకోవాలి. ఎందుకలా అరుస్తాం? చౌకోసం మేకలాగా రండి వెళ్దాం. చాలా సర్దుకుంటాడు, సర్దుకొని నిన్ను చూడటానికి వచ్చావు. లాంటి అమ్మాయిని తీసుకొచ్చాడు, చూడడానికి వచ్చాము. వెంటనే పెడదాం. చూడమ్మా, మర్చిపోకే, నీకు ఎప్పుడు ఏం కావాలన్నా ఒక క్యాటరీ తల్లి, నేను వచ్చి పడతానమ్మా. వెంటనే రండి వెళదాం. అదిగో నిన్ను చూడడానికి రాలేదులే, మోహం చూడు ఎట్టా ఉందో. ఒకసారి అర్థం చూసుకో, తెలుసు నేను చూడడానికి వచ్చాను. వెంటనే రండి వెళదాం. చూడడానికి మీరు ఎవరైనా రాక్కర్లేదు, చూడాలంటే నేనే వచ్చి మేము ఒక చూసుకోవాలి. అట్టాగే మొహం చూసుకోవచ్చు ఒకసారి. ఏమండి ఏమండి, ఉక్క పడుతుంది, చెమట్లు కారిపోతుందండి. పడుకో. సర్లేండి, కిటికి తెరిస్తే లేకి జనం కోలం, ఊరికి కాలు కంపు. ఏమండి, ఒక మాట చెప్తాను, వింటారండి? నాకు ఈ ఇల్లు, ఈ వాతావరణం నచ్చలేదండి. నచ్చినా నచ్చపోయినా మనకుంది ఇల్లు, ఏం చేద్దాం? ఏమండి, ఈ ఇల్లు కావాలంటే అతికిచ్చేసి కొత్తగా కడుతున్న కాలనీలో చిన్న ఇల్లు మనకు కావాల్సింది తీసుకుందామండి. తీసుకోవచ్చు. ఈ ఇల్లు అతికిస్తే 50 రూపాయలు పడేవి. కొత్త ఇంట్లో కడితే 500 రూపాయలు అడుగుతారు. దానికంటే 10 రెట్లు అడ్వాన్స్ అడుగుతారు. ఏం చేస్తాం? ఏదో ఒకటి చేద్దామండి. సరే, ఏదో ఒకటి చేద్దాం. పడుకో. ఎక్కడో నిద్ర పడి చేస్తే కదా. నువ్వు నిద్ర పట్టలేదు అంతేగా? పట్టిస్తా. వస్తున్నా. ఇదిగా అమ్మాయి ఉత్తరం రాసింది. ఏం రాసింది? కొత్త ఊరు, కొత్త కాపురం, ఎలాగుందో ఏమో. నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక లైన్ సమాధానం రాసింది. 10,000 అర్జెంట్ కావాలట, వెంటనే పంపని రాసింది. పాపం, ఏ అవసరమో ఏమో, వెంటనే పంపండి. నేను పంపను. ఎందుకు పంపరు? ఇలా పంపడం మనం ప్రారంభిస్తే అదే అలవాటైపోయి మన ఆస్తి అంతా అరిగిపోతుందా, కరిగిపోతుందా? ఆస్తి అంతా అరిగిపోదు, కరిగిపోదు, దాని అహంభావం పెరిగిపోతుంది. పుట్టింటి దగ్గర నుంచి డబ్బు తెప్పించుకుని ఏ ఆడదే భర్త అంటే గౌరవం అవుతుంది. పైగా అల్లుడు రాశాడంటే అదొక పద్ధతి. అంటే పంపరు. సరే, పంపరు అని తెలుగులోనే చెప్పాను, అర్థం చేసుకో. ఇక్కడనే ఉండాలి.
చెరువు దగ్గర కూర్చొని తినేటట్టు ఉంటుంది. అక్కడ చిన్నబాబు వచ్చి రాయడానికి టేబుల్ కుర్చీ సోఫా అన్ని రెడీ. ముఖ్యమైన ఐటమ్ బెడ్రూమ్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాం. అలంకరణ అయిపోయిందా? అంతా అయింది, వంటే కాలేదు. చూడండి, ఇదే హాల్. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఇక్కడ కూర్చుంటారు. ఎలా ఉంది? బాగుంది కదా. మీ ఆఫీస్ రూమ్ చూద్దరు రండి. చూడండి, ఇది మీ టేబుల్, ఇది మీ కుర్చీ. ఎవరైనా వస్తే కూర్చోవడానికి 2 కుర్చీలు చూసారా? ఆ తర్వాత మీరు అప్పుడప్పుడు రిలాక్స్ కావడానికి ఇది చేస్తారు. ఎలా ఉంది? బాగుంది బాగుంది. కానీ కానీ ఏంటి బ్రేక్ అవుతారు? మరేం లేదు, ఇక్కడున్న ప్రతి వస్తువు నన్ను చూసి నువ్వెవరు అని అడుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఊరికి అలా చెప్తారు? డబ్బు మా పుట్టి నుంచి తెప్పించుకున్నాననిగా. చూడండి, మీరు కళాకారులు, నటుడిగా రచయితగా మీకు పెద్ద పేరుంది. నలుగురు మిమ్మల్ని చూడటానికి వస్తూ ఉంటారు కదా. మీ మర్యాదకు తగ్గట్టుగా ఉండాలని అవంతా చేశాను. మీకు అవమానంగా ఉంటే వదిలేండి. నాకున్నది అవమానం కాదు, ఆత్మాభిమానం. సర్లేండి, నాకుంది ఆత్మాభిమానం. ప్రతిసారి మా వాళ్ళని పిచ్చి అడుగుతాను అనుకున్నారా? ఇక ఏ పరిస్థితిలోనూ మా పుట్టికి నుంచి ఒక చిల్లిగా కూడా నేను తెప్పించను. ఒక్కసారికి మన్నించండి ప్లీజ్. నోను, ఇప్పట్లో నేను మర్చిపోను. అయితే ఎప్పుడు మర్చిపోతారు? ఎప్పుడా? రాత్రి కావాలి, వెన్నెల రావాలి, ఆ వెన్నెట్లో నువ్వు నా పక్కకు చేరాలి. అప్పటిదాకా మీరు ఆగాలి, ఇంకా మీరు చాలా చూడాలి. ఉంది, బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాను. చిన్నబాబు, ఇది నీ పెట్టు. అమ్మగారు, ఇది మీ పెట్టు. కావాలంటే మీరు ఇటు అటు మార్చుకోవచ్చు, లేదంటే ఒకే సైడ్ రావచ్చు. నా పెట్టు కూడా రెడీ అయిపోయింది. ఇదిగో. అవును, నాకేమైనా వినోదం ఉందా? ఒక కాలక్షేపం ఉందా? ఒక డ్రామా లేదు, ఒక సినిమా లేదు, కనీసం ఇదేనా? క్షమించండి క్షమించండి. ఎప్పుడు పెద్దయిన దగ్గర పడుకుని అదే అలవాట్లో ఇలా చేయకుండా ఉండేవరా, ఎప్పటికైనా నాకు పనికొస్తుంది. ఊరుకోండి, మీరు పట్టుకెళ్ళు. చక్రపాణి నా పెన్నే. నేను 2-3 నవలలు రాశాను. మీరేమైనా పబ్లిష్ చేస్తారేమోనని. చక్రపాణి గారు, మీ పేరు పేపర్లోనూ అక్కడ చూస్తూనే ఉన్నాను. మీకు చిన్న రహస్యం చెప్తాను. డైరెక్ట్ గా మీ నవల్స్ పబ్లిష్ చేస్తే మాకు ఇబ్బంది, మీకు ఆదాయం తక్కువ. అదే ఏ వారపత్రికలోనూ సీరియల్ గా వచ్చాయి పాపులర్ అయితే మీకు మంచి మొత్తం ఇవ్వచ్చు, మాకు 4 రాళ్ళు గిడతాయి. నిజమేననుకోండి, కానీ సీరియల్ అంటే. ఆగండి పోనీ ఓ మంచి సలహా ఇస్తాను. సెక్స్ నోట్స్ రాయింది, టైటిల్స్ కావలిస్తే నేను ఇస్తాను. ఆడదాని తృప్తి, మగవాడి శక్తి. అబ్బా, ఏ వ్రతి అందులోనే ఉంది. ఇంకా ఎన్నో ఉన్నాయండి. చిచ్చి, ఆ చెత్త రాయడం నా వల్ల కాదు. భలేవారండి మీరు. ఈ రోజులో సెక్స్ కున్న విలువ దేనికి లేదండి. మీ రైటర్స్ కి మార్కెట్ స్టడీ తక్కువ. అసలు పుస్తకాల్లాగా ఎందుకు? ఏ అడ్వర్టైజ్మెంట్ అన్నా చూడండి, ఆఖరికి మగవాడు గెడ్డం గీసుకునే బ్లేడ్ కూడా సెక్సీగా ఉండవు అందమైన అమ్మాయి ఫోటో వేసేస్తున్నారు. ఇది వ్యాపారం అండి, వ్యాపారం. అలాంటి ఆదాయాలు వ్యాపారాలు నాకు వద్దులేండి, నేను వస్తాను. వెళ్ళిరండి. ఏమండి, మిమ్మల్ని చూడాలని ఎవరు లేడీస్ వచ్చారు. ఇంటిట్లాగే బయలుదేరారు. డ్రెస్ చేసుకుని స్మార్ట్ గా వెళ్ళండి. మరీ స్మార్ట్ గా ఉంటే వాళ్ళు ఏమైనా లవ్ చేస్తారేమో. మీకు అభయం ఏం అక్కర్లేదు, నేను కనిపెడుతూనే ఉంటాను లేండి. మీరు పదండి. ఏమనుకోకండి, 5 minutes లో వచ్చేస్తారు. పర్వాలేదు. ఏం చేసుకుంటారు? కాఫీయా, కూల్ డ్రింకా? థ్యాంక్స్, ఏమొద్దండి. ఏమొద్దంటే ఎలాగండి, ఏదైనా తీసుకోండి. కాఫీ తీసుకొస్తానా? చూడు, గెస్ట్లు వచ్చారు, 4 కాఫీ చేసి పెట్టు. తాగకుండా కాఫీ తాగడానికి ఇక్కడ వచ్చారా? ఏదో వచ్చారు, ఏం చేయమంటావు చెప్పు. కాఫీ ఉండండి. 5 నిమిషాల్లో వేడి అయిపోతుంది. పొయ్యి అంటించకుండా ఎలా వేడవుతుంది? పొయ్యి 5 ఫస్ట్ క్లాస్ గా ఉండాలి కాఫీ. నమస్కారం. కూర్చోండి. ఏమిటి విశేషం? మహిళా మండలి సభ్యులం, కార్యకర్తలం అండి. మా శ్రీమతి చెప్పింది. మీ నాటకాలన్నా మీ నటనన్నా మాకు చాలా ఇష్టం అండి. మా మహిళా మండలి సహాయతం మీరు ఒక నాటకం ప్రదర్శించగలిగితే. క్షమించండి, నేను ఇప్పుడు నాటకాలు ఆడడం లేదు. మేమెంతో ఆశతో వచ్చామండి. మాకోసం మీ నిర్ణయాన్ని మార్చుకోగలిగితే. అది ఇప్పట్లో జరగదనుకుంటా. ఒకవేళ నా నిర్ణయాన్ని మార్చుకుంటే ముందు అవకాశం మీకే ఇస్తాను. థ్యాంక్స్ అండి.
వాళ్ళ వచ్చిన పని అయిపోయింది, మాట్లాడని వెళ్ళిపోయా. పంపించేశారా? నేను పంపించలేదు, వాళ్ళే వెళ్ళిపోయా. అయ్యో ఇంకా ఏం మనుషులు అండి మీరు? ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ కూడా ఇవ్వకుండా తరిమేశారా? అయ్యో, పైగా నేను కాఫీ తీసుకొస్తాను కూర్చోండి అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? వాళ్ళు ఏమనుకోరు. మిమ్మల్ని గురించి ఏమనుకోరండి. ఇంటి మంచి మర్యాద కాపాడవలసింది ఇల్లాలు. నన్ను గురించి చండాలంగా అనుకుంటారు. వాటిని పగలగొట్టావు సరే, మళ్ళీ అతగలవా? నా పరువుని ముక్కలు ముక్కలు చేశారు, దాన్ని అతగలరా? వెరీ ఈజీ, అతగల. ఉప్పు ఉంటుంది. అమ్మగారు తప్పు చేశారు, కాఫీలో చక్కెరకు బదులు ఉప్పు వేశారమ్మా. చూసావా, నీ పరువు వాడు కూడా కాపాడాడు. ఎవరు కనిపించలేదే, తాకుండా పోయారా? నువ్వు ఉప్పేస్తే తాకుండా పోక ఇక్కడ ఉంటారా? పర్వాలేదులే, బయట పోయి తాగుతారు. ఏమండి, భోజనం రండి. ఏమండి, అన్ని టేబుల్ మీద పెట్టాను, మీ పని అయ్యే కొంచెం పోంచుకోండి. చక్రపాణి గారు, మీ అభిమానుల దగ్గర నుండి అబ్బబ్బబ్బా రోజు కొన్ని వేల ఉత్తరాలు వస్తున్నాయి. చక్రపాణి గారి అడ్రస్ ఏమిటి? ఈ చక్రపాణి గారు ఆడ మగ? ఏం చదివారు? వయసు ఎంత? పెళ్ళయిందా? పిల్లల? చక్రపాణి అన్నది కలం పేరా లేక అసలు పేరా? ఓ, ఉక్కిరి బిక్కిరైపోతున్నాం అనుకోండి. వాళ్ళకేం సమాధానం చెప్పాలో మీరే చెప్పండి. సారీ అండి, నేను అప్పుడే బయటపడదలుచుకోలేదు. అభిమానులకు మాత్రం కృతజ్ఞతలు తెలియపరచండి. నా అడ్రస్ కావాలంటే కేర్ ఆఫ్ మీ పత్రికనివ్వండి. సరే, అలాగే. ఇదిగో ఈ చెక్కు తీసుకోండి. థ్యాంక్ యూ, వస్తానండి. చిన్నాళ్ళుగా చూస్తున్నాను, కట్టలు కట్టలు కాగితాలు రాసి పడేయడే తప్ప ఒక్కసారైనా ఒక పత్రికలో మీ పేరు గాని మీ కథ గాని నేను ఎక్కడ చూడలేదబ్బా. నువ్వేమిటి? నేనే చూడలేదు. మరెందుకు రాసేయటం పనిలేక? చక్రపాణిని చూడండి. చూడు, వాడొక మచ్చ పుట్టి 2 నాళ్ళు అయ్యి మంది పిల్లల్ని చెప్తుంది. చూడు, ఒక మందరం కోడి పిల్లల్ని బతుకుతుంది 20-21. అట్లా కనిపించిన ప్రతి పత్రికలను రాసి పడేస్తాడు ఏదో చెత్త. మీరు చెత్త అంటే సరిపోయిందా? నీకు వాడి రచనలు అంటే చాలా ఇష్టం. ఇష్టమా? బ్రహ్మాండంగా ఉంటాయి. చదివి ఆనందం పట్లాక అభినందిస్తూ ఒక ఉత్తరం కూడా రాసేశాను. ఏమని? ఏమండి, మీది అసలు పేరా కలం పేరా? మీరు ఆడా మగ నిజం చెప్పండి అని. వదిలొచ్చిందా? ఇంకా రాలేదు. వస్తుంది. నేను ఆడ కాదు మగ అని వస్తుంది, కానీ నువ్వు మాత్రం నమ్మకం. ఎందుకంటే ఇంతకు మునుపు మగవాళ్ళు ఆడపేరుతో రాయడం ఒక ఫ్యాస్ట్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఆడవాళ్ళు మగ పేరుతో రాయడం ఇదే వీరితో ఈ చక్రపాణి గారితోనే ప్రారంభమైంది. ఆడైతేనే మొగ అయితేనే చక్రపాణి కథలంటే కాపురం చేస్తున్న ఇళ్లాల మొదలు కాలేజీలో చదువుతున్న కన్నెపిల్లల వరకు పడిచేస్తారండి. వాళ్ళంటే అంత క్రేజ్ తెలుసా? ఏమిటా కాలుగాలి పిల్ల అలా తిరుగుతున్నావు? చిట్టుబాబు, అమ్మగారికి ఒళ్ళు బాగలేదని డాక్టర్ అమ్మగారిని తీసుకొచ్చాను. ఏమైంది అమ్మగారికి? ఏమో తెలియలేదు, పరీక్ష చేస్తున్నారు. కంగారు పడాల్సింది ఏమీ లేదండి. మీ శ్రీమతి హెల్త్ పర్ఫెక్ట్ గా ఉంది. మీరు పుట్టబోయే బిడ్డ కూడా హెల్తీగా గుమ్మడి పండ్లా పుడతాడు. థ్యాంక్ యూ డాక్టర్. దుర్గా తల్లిగా పుట్టింది అన్నమాట. నో నో నో, మిమ్మల్ని తండ్రిని చేస్తుంది. అయ్యో అయ్యో, నా చిన్న గురికి నేను సేవ చేయాలి. అవునమ్మా, ఎన్ని రోజులు పడుతుంది? 6 నెలలు పడుతుంది. 6 నెలలే? బిడ్డ పుట్టాలంటే 10 నెలలు కావాలి కదండి. ఏంటమ్మా, కలికాలంలో అన్ని స్పీడ్ అయిపోయింది. విడిచిన బట్ట ఈ మిషన్ లో ఇక్కడ వేస్తే 10 నిమిషంలో సెలవుతో అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇక్కడ ఫోన్ చేస్తే వెంటనే దుబాయ్ నుంచి జవాబు వచ్చేస్తుంది. పొద్దున విమానం ఎక్కామంటే సాయంకాలంలో అమెరికా దిగిపోతున్నాం. అన్ని స్పీడ్ అయింది, కానీ ఈ బిడ్డ పుట్టడం మాత్రం రామాయణ రోజు నుంచి ఈ రోజు వరకు 10 నెలలా అంటున్నారే. కాస్త మీరు మనసు పెట్టి 1 నెలలో 2 నెలల్లో. అది అభాసన అవుతుందిరా. అయ్యో, పొరపాటు. నేను ఎందుకు చెప్పానంటే, మీ నాన్నగారికి సేవ చేశాను, మీకు సేవ చేశాను. పుట్టబోయే బిడ్డ కొద్ది లేట్ అయినట్టే ఆ అవకాశం నాకు దొరుకుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. నీ బిడ్డ పెట్టి గొప్ప పని చేసేవాళ్ళే. ఏంటి
చింతకాయలు తీసుకురానా మట్టి బట్టలు తీసుకురానా? No. I must thank you. Is it? Come on, thank you. ఎక్కడ పెడుతున్నావు? ఎక్కడ పెట్టబోయ్? అక్కడ ఉంది. పెట్టబోయా? అందరూ చూడాలి. పెట్టుకోండి. ఇవన్నీ చూసారా? ఏమిటో ఇవన్నీ? ఫ్రిడ్జ్, టీవీ ఫ్రిడ్జ్. ఎక్కడ వెళ్ళి? అమ్మగారు ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో కొన్నారు. ఇన్స్టాల్మెంట్ బేసిస్. కవితమ్మ కనపట్లేదే, ఇంత ఆలస్యంగా వచ్చేసాను. కవితమ్మ ఎక్కడికి వెళ్ళిందో? చిన్న బాబుకి నేనేం సమాధానం చెప్పాలి? కవి కనపట్ల నీకేమైనా బుద్ధి ఉంది? క్షమించవయ్యా. ఏమయ్యా కవితని చూసావా? కవితని చూసావా? చూశానయ్యా, ఇప్పుడే సంగీత టాకీస్ లో. ఏం యాక్ట్ చేసిందే? నేను చెప్పింది సినిమా కవిత కాదు, మా చిన్న బాబు గారు అమ్మాయి చిన్న పిల్ల. చిన్న పిల్లని చూసి అలవాటు నాకు లేదే. లాభం లేదంటావా? అక్కడ చుట్ట కాడ్చుకుంటూ ముసలిది ఒకటి కూర్చుంది, దాన్ని చూడు. నీ ముఖం కంటే దాని ముఖమే బాగుంది. పోవాయా? బాగుందా? అవును. కవిత నువ్వు ఎక్కడ ఉన్నావా? అంకుల్ నాకు ఆకలి ఇస్తుంది, నీకోసమే వెతుకుతున్నాను. అయ్యో నాకు ఆకలి ఇస్తుందమ్మా. నువ్వు ఇంతవరకు తిను, నాకు ఇంత చాలమ్మా. డాడీ మా స్కూల్లో నేనే ఫస్ట్. ABCD 1 2 3 4 రింగ్ రింగ్ రాసెస్ బాబా బ్రేక్స్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. వెరీ గుడ్. డాడీ మా స్కూల్లో ఫైర్స్ డే జరుగుతుంది. కొత్త బట్టలు, బూట్లు, సాక్స్ వేసుకొని రమ్మన్నారు డాడీ. మీ అమ్మతో చెప్పమ్మా. సర్లేమ్మా, మీ డాడీని ఎందుకు అడుగుతావు? ఎప్పుడైనా నేను బజార్కి తీసుకెళ్ళి ఒక చాక్లెట్ కొని పెట్టిన పాపన పోయారా? నేనే కొని పెడతాను అమ్మా. నాకు కావాల్సి కూడా నువ్వే కదా కొని పెడతావు, మళ్ళీ చెప్తావు. చాలే. దుర్గా, సరేనా? ఏమిటి ఎలా దొరుకుతున్నావు? ఎక్కడున్నావు? ఎలా ఉంటున్నావు? ఇక్కడికి ఎలా వచ్చావు? మేము ఈ ఊళ్ళోనే ఉంటున్నాం. 4 months అయింది వచ్చి. మేము ఉంటున్నాం? ఎవరేమిటి? నేను మావారు. వాట్? నీకు పెళ్ళైపోయిందా? చూసావా, కనీసం ఒక ఇన్విటేషన్ కూడా పంపలేదు. మమ్మల్ని అంతా మర్చిపోయారన్నమాట. లేదు దుర్గా, అన్నయ్యకు ఉత్తరం రాశాను, అది తిరిగి వచ్చేసింది. మేము మా పెళ్లి ఒక కథలే. ఎవరే నీ కథానాయకుడు? చెప్పడం దేనికి? ఇక్కడే చాలా దగ్గర మా ఇల్లు. రావే, మా ఇంటిని మా శ్రీవారిని చూద్దు గాని. ఓ పద పద రావే. ఏమండి, ఇక్కడ ఎవరు వచ్చారో చూడండి. ఎవరు? దుర్గా. మీరా? నమస్కారం అండి. నమస్కారం. స్టోర్స్ లో కలిస్తే నేనే లాక్కొచ్చాను. ఈ ఊర్లోనే ఉన్నారట. ఏవే, చూసావా మా శ్రీవారిని? ప్రసాద్ బాగున్నాడండి? ఆయనకేం బాగానే ఉన్నారు. చూసి 4 సంవత్సరాలైంది. ఏమిటో పెళ్ళయ్యాక ఎవరి దారి వాళ్ళది అయిపోయింది. మీకు మేము గుర్తొస్తాం రావు గానీ మేము మిమ్మల్ని తలుచుకుని రోజంటూ లేదు. ఆశ్చర్యగా మీ ఇద్దరు మా ఏమండి, పిల్లలు. అవన్నీ నేను తర్వాత చెప్తా గానీ మీకు ఆఫీస్కి టైం అయింది, మీరు వెళ్ళండి. అవును, ఆఫీస్ టైం మీద వస్తాను. సాయంత్రం వస్తాను. ప్రసాద్తో చెప్పండి. అలాగేనండి. వస్తా. ఏమి ఆఫీస్ అంటున్నావు? మధుగారు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టింది? నేను గాని ఆయన గాని అది కర్మ అనుకోవటం. అయినా అంత అవసరం వచ్చిందని నన్ను చేసుకోవడమే అంటే అదంతా ప్రేమగానే ఉండిపోనివ్వండి. అప్పుడు నువ్వు పార్వతిగా, నేను దేవదాసుగా ఉండిపోవాలి. నేనెలా ఉన్నా మీరుగానే ఉండాలి. మీ వాళ్ళతోనే ఉండాలి. నా కోసం కన్న వాళ్ళకి దూరం కావడం, అంత ఆస్తి అంతస్తు వదులుకోవడం నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టమైనట్టు నేను ఉండాలంటే నాకు ఇష్టం లేని పని నేను చేయాలి. మా నాన్నకి ఇష్టమైన పిల్లని నేను చేసుకోవాలి. ఆ పిల్ల ఎలా ఉంటుందో తెలుసా? ముఖవాది చంద్రబింబం, వ్యత్యస్త నేత్రారవింద. అంటే ఒక కన్ను కాస్త పైన, ఓ కన్ను కాస్త కింద ఉంటుంది. బ్రహ్మాండంగా నవ్వుతుంది కూడా. ఎలా ఉంది? కోతిలా ఉందా, పిల్లిలా ఉందా? పాట కూడా ఓ బ్రహ్మాండంగా పడుతుంది. లంగా లంగా అంటే తప్పుగా అర్థం తీసుకున్నావు. ఆ సుకుమారికి రా పలకదు. ఆ అమ్మాయిని నేను చేసుకోవాలని నువ్వు ఇలా నవ్వుకోవాలని నీకు ఆశగా ఉంటే ఓకే, బాగా ఆలోచించుకొని చెప్పు.
ఆ అమ్మాయిని చేసుకోమంటావా, ఇంత విషయం తీసుకోమంటావా? నువ్వేం చెప్తే అదే చేస్తాను. సరే అయితే. తొలిని చేసిన పూజా ఫలము, తొలిని చేసిన పూజా ఫలము, తెలిసెను నా పాలి దైవమా. తొలిని చేసిన పూజా ఫలము, తెలిసెను నా పాలి దైవమా. తొలిని చేసిన పూజా ఫలము. నీ తాపమే నాకు సాంద్రాణి రూపము, నీ తాపమే నాకు సాంద్రాణి రూపము, నీ భక్తి నీ శక్తి నా బుద్ధికాధారము, నీ భక్తి నీ శక్తి నా బుద్ధికాధారము. తరం పం పం తరం పం పం తరం పం. తొలిలే చేసిన పూజా ఫలము, తెలిసెను నా పాలి దైవమా. తొలిలే చేసిన పూజా ఫలము. పని సరి మామగారి పని సరి, నే మామగారి పని సరి. ఓ భక్తురాలమ్మ నీ పూజ మెచ్చాను, ఓ భక్తురాలమ్మ నీ పూజ మెచ్చాను. నా భార్యగా నీకు వరమునే నిచ్చాను, నా భార్యగా నీకు వరమునే నిచ్చాను. శబబ్బర్రి శబబ్బర్రి శబబ్బ. తొలినే చేసిన పూజా ఫలము, తెలిసెను నా పాలి దైవమా. తొలినే చేసిన పూజా ఫలము, తెలిసెను నా పాలి దైవమా. తొలినే చేసిన పూజా ఫలము. అప్పుడే నవ్వేకు ఇంకా ఉంది. ఇంకేముంది, వాళ్ళ నాన్నగారు